హాయ్ ఫ్రెండ్స్, నేను సతీష్. హర్ష సాయి ప్రస్తుతం ఎక్కడున్నాడు? మళ్ళీ డబ్బులు పంచుతాడా? ఇకపై యూట్యూబ్ వీడియోలు చేస్తాడా? చాలా మందిలో ఉన్న ఈ ప్రశ్నలకు ఈ వీడియోలో ఆన్సర్స్ దొరుకుతాయి. వీడియో చూసే ముందే అసలు మీరేమనుకుంటున్నారో ఓ మెసేజ్ అయితే పెట్టి, రెగ్యులర్గా మన చుట్టూ జరిగే అనేక అంశాలపై డెప్త్ అనాలిసిస్తో నా వీడియోలు ఉంటాయి కనుక ఫస్ట్ టైం చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే మీ ఒపీనియన్ కూడా మెసేజ్ పెట్టండి. అలాగే లైక్, షేర్, కామెంట్ కూడా మర్చిపోకండి. యూట్యూబ్లో మిస్టర్ బీస్ట్ తెలియని వారు ఉండరు కదా. ఆ బీస్ట్ ఫార్ములానే హర్ష సాయి ఇక్కడ అప్లై చేశాడు. చాలా తక్కువ టైంలో, అంటే జస్ట్ ఒక ఏడాదిలో ఎవరూ ఊహించినంత పాపులారిటీని సంపాదించాడు. మీరు మిస్టర్ బీస్ట్ ఛానల్లోకి వీళ్ళు ఒకసారి చూడండి. 2012లో అతను యూట్యూబ్ ఛానల్ పెట్టాడు. ఒక 5 ఏళ్ల పాటు వీడియో గేమ్స్ నుంచి మొదలుపెట్టి కనిపించిన వీడియోని అల్లా చేసుకుంటూ పోయాడు. బట్ నో యూజ్, అస్సలు రీచ్ రాలేదు. ఆ 5 ఏళ్లలో ఎలాంటి కంటెంట్ పెట్టేవాడంటే, యూట్యూబ్లో మిలీనీర్స్ ఎందరో తెలుసా ఇలాంటి వీడియోలను రిపీటెడ్గా చేసేవాడు. అయినా రీచ్ లేదు. చివరికి కెమెరా ఎదురుగా ఫిలాంథ్రపీ ఫార్ములా మొదలుపెట్టాడు. ఆరంభంలో హోమ్లెస్ అనాథలకు $1000, ఒకరికి $10,000 అంటూ పంచడంతో ఊహించని విధంగా క్లిక్ అయింది. అంతే, ఇక అప్పటి నుంచి పంచడం, తన గ్రాఫ్ పెంచుకోవడం, పంచడం, తన గ్రాఫ్ పెంచుకోవడం. ఇదే ఫార్ములాతో ఏ స్థాయిలో ఉన్నాడో మనం చూస్తూనే ఉన్నాం. హర్ష సాయి ఇదే ఫార్ములాను ఇక్కడ మొదలుపెట్టాడు. వాస్తవంగా ఈ కుర్రాడు కూడా 2019లో యూట్యూబ్ ఛానల్ ఆరంభించాక ఒక 6 నెలలు ఫిట్నెస్ వీడియోలంటూ కుస్తీలు పట్టాడు. బట్ నో రీచ్. అందుకే ఓ 6 నెలలు గ్యాప్ తీసుకునే 2020లో కాయిన్స్తో కారు కొంట అని మొదటి వీడియో చేశాడు. ఊహించని రీతిలో రీచ్ వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ కొన్ని వీడియోలు ఏవేవో కెమికల్ రియాక్షన్స్ మీద కంటెంట్ అయితే అప్లోడ్ చేశాడు. ఆ తర్వాత ఓ బొడ్డోడు బొమ్మల షాప్ ముందు గంటల తరబడి దీనంగా ఉండడం చూశాక వాడికి కావలసినవన్నీ నేనే కొంటా అంటూ ఓ వీడియో చేశాడు. ఆ వీడియోకు రీచ్ బాగా వచ్చింది. అంతే, అప్పటి నుంచి అదే ఫార్ములా. ఓ పేదోడిని చూసా, అతని కష్టాలు తీరుస్తా, ఓ సబ్స్క్రైబర్కి డబ్బులు ఇస్తా, ఉచితంగా పెట్రోల్ పోస్తా అంటూ వరుసగా వీడియోలు చేయడంతో సినిమాల్లో పవర్ స్టార్, దానాల్లో హర్ష స్టార్ అనే రేంజ్లో ఒక వర్గంలో క్రేజ్ వచ్చేసింది. దీంతో ఈ వీడియోలన్నీ హిందీలో ఓ ఛానల్ పెట్టి వాటిలోనూ డబ్బింగ్ చెప్పించి పోస్ట్ చేయడంతో అక్కడ రీచ్ పెరిగింది. మన తెలుగులో 10 మిలియన్ సబ్స్క్రైబర్లు ఉంటే హిందీలో 16 మిలియన్ సబ్స్క్రైబర్లు దాటిపోయారు. బట్ అందరిలో హర్ష సాయికి సంబంధించి ఓ డౌట్ ఏముండేదంటే, అతనికి యూట్యూబ్లో వచ్చే రెవెన్యూకి 10 టైమ్స్ ఎలా ఎక్కువ పంచుతున్నాడు? ఇతను బాగా రిచ్చా, బాగా ఆస్తిపాస్తులు ఉన్నాడా, వాటన్నింటినీ కరిగించి తెచ్చి పంచుతున్నాడు అంటూ కొంతకాలం ప్రచారం నడిచింది. బట్ వన్ ఫైన్ మార్నింగ్ కుండ పగిలిపోయింది. ఈ డబ్బులు ఎక్కడ నుంచి తెచ్చి పంచుతున్నాడనే సీక్రెట్ రివీల్ అయిపోయింది. అతని బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్తో సహా యువ సామ్రాట్ రవి లాంటి వాళ్ళు బయట పెట్టేశారు. ఇదంతా బెట్టింగ్ పాపపు సొమ్ము. ఎంతో మంది కడుపు కొట్టి తెచ్చి ఇక్కడ దాతృత్వం పేరుతో పంచుతున్నారనే విషయం బయటకు వచ్చేసింది. ఏకంగా ఒక బెట్టింగ్ కంపెనీ నుంచే 90 లక్షల వరకు వచ్చినట్లు ఆధారాలు బయటకు రావడం, దానికి హర్ష సాయి పరోక్షంగా తికమక పడుతూ అంగీకరించడంతో అసలు విషయం బయటపడిపోయింది. హర్ష సాయి మిస్టర్ బీస్ట్ మాదిరిగానే పక్కాగా ఆర్గనైజ్డ్ ఈవెంట్ల మాదిరిగా ఈ డబ్బు పంపిణీని చేపట్టేవాడు. మొత్తం ప్రక్రియను డ్రోన్లు, కెమెరాలతో రికార్డు చేయించేవాడు. కొంతమందిని హర్ష సాయి హెచ్ఎస్ క్రూ అంటూ బ్లాక్ డ్రెస్ కోడ్, ముఖానికి మాస్కులు వేయించి చుట్టూ నిలబెట్టి బౌన్సర్ల మాదిరిగా వాడుతుండేవాడు. ఇవన్నీ చూసాక ఎవరికైనా ఆటోమేటిక్గా ఇంట్రెస్ట్ అనేది కలుగుతుంది. ఆ బెట్టింగ్ సొమ్మునే తన కొత్త వీడియోలకు పెట్టుబడి పెట్టి గ్రాండ్గా ప్లాన్ చేసేవాడు. ప్రతి వీడియోకు 10 నుంచి 15 లక్షలు పెట్టుబడి పెట్టేవాడు. దాంతో వచ్చే పబ్లిసిటీతో దానికి 10 రెట్లు ప్రమోషన్ల ద్వారా తెచ్చుకునేవాడు అనే విషయం బయటకు వచ్చేసింది. ఇక అక్కడ నుంచి హర్ష సాయిపై కొంత నెగిటివిటీ స్టార్ట్ అయింది. బట్ అప్పటికి అతని గ్రాఫ్ ఏం తగ్గింది లేదు. ఎందుకంటే ఈ రోజుల్లో ఎంగిలి చేత్తో కాకిని కొట్టేవాడు లేడు. అలాంటిదే అతను వచ్చి పేదలను గుర్తించి పంచడం గొప్ప విషయమే కదా అనేవాళ్ళు కూడా ఎక్కువ మంది ఇప్పటికీ ఉన్నారు. ఎందుకంటే జనం అందరికీ పెద్ద గొప్ప తేడా లేకుండా ఉండే ఏకైక ఎమోషన్ డబ్బు. పూట గడవనోడికైనా, 10 తరాలు తిన్న తరగనోడికైనా, కుచేలుడికైనా, కుబేరుడికైనా డబ్బు అవసరం. అది ఉంటేనే గుర్తింపు, లేకుంటే యావగింపు. ఈ పాయింట్ పైనే హర్ష సాయి ఫోకస్ చేయడం వల్లే ఇప్పటికీ అతనికి ఉన్న పాపులారిటీ ఏమాత్రం తగ్గలేదు, నో డౌట్. హర్ష సాయి దుబాయ్ వెళ్ళిపోయాడు అనేది పక్కా టాక్. మరి అతని హెచ్ఎస్ క్రూ ఏమయ్యారు అనేది మీ డౌట్. వాళ్ళంతా పెయిడ్ ఆర్టిస్టులు. అతనితో ఎప్పుడూ ఉండదు ఒకరిద్దరే. మిగతా వాళ్ళందరినీ అతను వీడియో చేసినప్పుడు, బయటకు ఏదైనా ఈవెంట్లకు వచ్చినప్పుడే హైర్ చేసుకుంటాడు. తర్వాత వాళ్ళంతా వాళ్ళ పనులకు వెళ్ళిపోతారు. అందుకే వాళ్ళు ఎవరు అనేది బయట ప్రపంచానికి తెలియకూడదనే ఒకే డ్రెస్ కోడ్, క్యాప్, మాస్క్ పెట్టి వీడియోలో చూపిస్తాడు. హర్ష సాయికి అసలైన బ్యాడ్ టైం ఎప్పుడు స్టార్ట్ అయిందంటే, ఎప్పుడైతే తెలంగాణ పోలీసులకు ఈ బెట్టింగ్ యాప్స్పై ఫిర్యాదులు వెల్లువెత్తాయో,
సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ సజ్జనా రియాక్ట్ అవ్వడం స్టార్ట్ చేశారో అక్కడ నుంచి హర్ష సాయికి బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. హర్ష సాయి లాంటి వాళ్ళు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కాదు, సైబర్ టెర్రరిస్టులతో సమానమంటూ పోల్చడంతో ఒక్కసారిగా హీట్ మొదలైంది. కేసులకు భయపడి హర్ష సాయి మాయమైపోయాడు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే అందరికీ ఇతను మాస్టర్లా మారిపోయాడు. కేసులు, ఈడీ నోటీసులు పంపుతుండేసరికి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు దుబాయ్లో తలదాచుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. పోలీస్ కేసులు సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు రావడంతో ముఖం బయటికి చూపించలేక నెలల తరబడి ఎక్కడో అజ్ఞాతంలో గడుపుతున్నాడు. కేవలం హర్ష సాయి మీదే కాదు, ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన 29 మందిని సినీ సెలబ్రిటీలు, సీరియల్ ఆర్టిస్టులు, యాంకర్స్, యూట్యూబర్స్, ఇన్ఫ్లుయెన్సర్స్ మీద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ కేసు రిజిస్టర్ చేసింది. ఇప్పటికే హైదరాబాద్, సైబరాబాద్ పోలీసులు పెట్టిన కేసును ఆ ఎఫ్ఐఆర్ను బేస్ చేసుకుని ఈడీ రంగంలోకి దిగింది. త్వరలో వీళ్ళందరినీ విచారణకు పిలవనుంది. హర్ష సాయి మళ్ళీ డబ్బులు పంచుతూ వీడియోలు చేయాలంటే ఆ గ్రాండ్నెస్ కనబడాలి, అదే రేంజ్లో వీడియోలు తీయాలి. కానీ ఇప్పుడు బెట్టింగ్ ప్రమోషన్స్ ఆగిపోయాయి. దీంతో ఆ స్థాయిలో కుప్పల తెప్పలుగా డబ్బులు హర్ష సాయికి వచ్చే పరిస్థితి లేదు. సూపర్ స్టార్ అనే ఇమేజ్ వచ్చేసిన ఏ హీరో అయినా తర్వాత మళ్ళీ లో బడ్జెట్ సినిమాల్లో నటించడానికి ఇష్టపడతారా? ఇష్టపడరు, చేయలేరు కూడా. ఇప్పుడు హర్ష సాయి పరిస్థితి కూడా అదే. ఎందుకంటే కోవిడ్ నుంచి ఆరంభమైన ఇతని గ్రాఫ్ యూట్యూబ్ లో పెద్ద స్టార్ రేంజ్ కి పెరిగిపోయింది. ఇవన్నీ చాలవన్నట్లు తన సినిమా లేడీ పార్ట్నర్ బిగ్ బాస్ కంటెస్టెంట్ కూడా ఇతనిపై పోలీస్ కేసులతో విరుచుకుపడింది. 2024 సెప్టెంబర్లో హైదరాబాద్ లోని నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో ఇతనిపై అత్యాచారం, మోసం, బ్లాక్ మెయిల్ కి పాల్పడ్డాడంటూ ఫిర్యాదులు చేసింది. ముందు ఫ్రెండ్షిప్ జరిగింది, తర్వాత పెళ్లి చేసుకుంటానని నమ్మించాడని, తనతో కలిసి చేసిన సినిమా తర్వాత తన దగ్గర నుంచి 2 కోట్లు తీసుకుని మోసం చేశారని ఆమె కంప్లైంట్ ఇచ్చింది. 2022లో ఒక పాట కోసం తను ఫస్ట్ హర్ష సాయిని కలిశానని, అతనికి మంచి ఫేమ్ ఉందని, ఒక కథ కూడా ఉందని, ఇద్దరం యాక్ట్ చేసి ఆ సినిమా తీద్దామని చెప్పాడని, దీంతో ఆమె ప్రొడ్యూసర్గా మెగాలో డాన్ పేరుతో ఈ సినిమా మొదలుపెట్టినట్లు ఆమె చెప్పింది. ఆ సినిమా కాపీరైట్స్ కోసం ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో తనకు మత్తు మందిచ్చి మత్తులో ఉండగా అత్యాచారం చేసి అప్పుడే నగ్న ఫోటోలు, వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేసినట్లు ఆమె తన కంప్లైంట్లో పేర్కొంది. సినిమా కాపీరైట్స్ తనకి ఇవ్వకపోతే ఆ నగ్న ఫోటోలు, వీడియోలు బయట పెడతాను అని బెదిరింపులకు పాల్పడినట్లు ఆమె తన అడ్వకేట్తో పాటు పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను బెదిరించి పలుమార్లు తనపై అత్యాచారానికి పాల్పడ్డాడంటూ ఆ కంప్లైంట్లో ఆమె తెలిపింది. కొన్ని ఆధారాలు కూడా పోలీసులకు సమర్పించారు ఆమె అడ్వకేట్. అలాగే ఇంకా కొన్ని ఆధారాలు కావాలంటూ వాళ్ళు కూడా అడిగారు, అవి కూడా ఇస్తామని కూడా చెప్పారు. హర్ష సాయి ఆయన ఫాలోవర్స్ నుంచి తనకు ప్రాణహాని ఉందని కూడా బాధితురాలు చెప్పింది. ఆమె ఫిర్యాదుతో 328, 376, 354, 376 ఇలా వివిధ సెక్షన్ల కింద కేసు రిజిస్టర్ చేసి స్టేట్మెంట్ రికార్డు చేశారు. హర్ష సాయి ఆయన తండ్రి మీద ఫిర్యాదులు చేయడంతో అప్పటి నుంచి వాళ్ళిద్దరూ పరారీలోనే ఉన్నారు. ఒకవైపు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన కేసులు, మరోవైపు ఈ అమ్మాయి కేసులతో అతను ఇప్పుడు బయటకు వచ్చే పరిస్థితి లేదు. అలానే ఎంతో కాలం అజ్ఞాతంలో గడపలేడు. ఈరోజు కాకపోయినా త్వరలో బయటకు వచ్చి ఇవన్నీ క్లియర్ చేసుకోవాల్సిందే. చట్టానికి దొరకకుండా ఎక్కువ కాలం తప్పించుకోవడం కష్టం. అందుకే హర్ష సాయి బయటకు వచ్చాక ఎలాంటి వీడియోలు చేస్తాడు అనేదే ఇప్పుడు అందరికీ ఉన్న ఆసక్తి. అతనికి యూట్యూబ్ వీడియోలు తప్ప మరో ఆప్షన్ లేదు కాబట్టి ఖచ్చితంగా చేస్తాడు. బట్ ఎలాంటివి చేస్తాడు అనేదే చూడాలి.